ఇదిగో మా ఇజ్జుడు, ఇది పులిహోర అనమాట, ఇది పప్పు, దివాళీ స్పెషల్ అంట, ఇది సర్వ్ చేశారు. దెబ్బ రొట్టె పానకం, అదే ప్యాన్ కేక్స్ అంటారు చూసారా అది. నమస్తే మామ, వెల్కమ్ టు అమెరికా జీవితం. చెప్పు బ్రో, హాయ్ చెప్పు. ఈరోజు $10కి అన్లిమిటెడ్ ఫుడ్ వస్తుందని నేను ఈశ్వర్ బ్రో అయితే తినడానికి వెళ్తున్నాము. ఇది ఎక్కడంటే యూఎన్టీ కాలేజ్లోనే ఉంటుంది అనమాట. $10 ఇస్తే ఎంత కావాలంటే అంత తినొచ్చు. అదిగోండి అన్నయ్య వస్తున్నారు చూసారా. అన్నయ్య వచ్చినట్టు వచ్చి అలా మనీ పే చేసి ఇక్కడ కనపడుతున్న దాంట్లో ఎంతైనా తినేయచ్చు అనమాట. సరదాగా మార్నింగ్ టిఫిన్ టైంకి వచ్చి మధ్యాహ్నం భోజనం టైం వరకు తినొచ్చు. అలానే మళ్ళీ 4కి వచ్చి నైట్ డిన్నర్ టైం వరకు అయితే తినేయచ్చు అనమాట. మనకి ఇండియాలో క్యాంటీన్స్ మన కాలేజీలో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ ఈగల్ ల్యాండింగ్ అని అయితే ఉందన్నమాట. పర్ పర్సన్ అయితే $10 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇంక్లూడింగ్ ట్యాక్స్ అయితే $21.11 అయితే అయింది. దివాళీ కదా, మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకెక్కడైతే ఒక 10 రకాల పిజ్జాలు ఉన్నాయి మామ. అవన్నీ తినలేం కదా మనం. అందుకే మనం అయితే చికెన్ పిజ్జా స్లైస్ ఒకటి, అలానే చీజ్ పిజ్జా స్లైస్ అయితే ఒకటి తీసుకున్నాం. మనోడు ఫ్రైడ్ రైస్ విత్ బటర్ చికెన్ అయితే తీసుకోమన్నాడు అనమాట. సో అదే బాగుంటుందని అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. మనం ఏం చేస్తున్నాం అంటే, మనం వచ్చింది లేట్ అనమాట. 2:30 క్లోజ్ అయితే 1:30కి వచ్చాం అనమాట. సో అందుకే అన్ని ఫుడ్ అంతా తీసుకొని మన ముందర పెట్టుకున్నాం అనుకోండి, అన్ని ఫుడ్ మిస్ అవ్వకుండా $10కి న్యాయం చేసినట్టు ఉంటుంది. సారీ, $11 ట్యాక్స్ కూడా ఉంది కదా, అది మ్యాటర్. ప్రతి డాలర్ మ్యాటరే. అలా గార్నిష్ చేసుకోవాలి చాలే, ఇంకెందుకు. ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే తీసుకున్నాం బ్రో. ఇది మింగి తిన్నాం, లేటర్ విల్ డిస్కస్. ఏ బ్రో అంతే. ఇదిగో మా ఇజ్జుడు, ఇది పులిహోర అనమాట, ఇది పప్పు, దివాళీ స్పెషల్ అంట, ఇది సర్వ్ చేశారు. దెబ్బ రొట్టె పానకం, అదే ప్యాన్ కేక్స్ అంటారు చూసారా అది. ఏంటిది ఇది? బ్రౌనీ. అది అయితే తీసుకున్నాడు మనోడు. లాగిచ్చు తినడం అయితే అయిపోయింది మామ. బ్రో ఏదో టీ తాగాడు, ఏం తినలేదు అనుకున్నా కానీ బ్రోనే గట్టిగా లాగిచ్చాడు. మనమే బేల ఎక్కువ తినలేకపోయాం. అది వెనక్కి కనపడుతుంది కదా, అదే బిల్డింగ్. ఇది ఈ బిల్డింగ్లోనే మనం తిన్నాం. బ్యాక్ సైడ్ యూఎన్టీ. వాళ్ళు ఎందుకు $10కి అంత ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అంటే, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అంట బ్రో చెప్తున్నాడు. ఎందుకు బ్రో? కాలేజ్ ఫండ్స్ బ్రో. అది సో వాళ్ళకి గిట్టుబాటు అయిద్దిలే అంటావా? ఎక్కువ పడేయకూడదు, మనకు మంచిది కాదు. అంటే ఎవరు ఏమనరు కానీ, బట్ అంత ఫుడ్ వేస్ట్ చేయటం దేనికి, ప్లేట్లో పెట్టుకొని. అదే మ్యాటరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు బై.